బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగగానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు జగిత్యాల ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగ్గానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కరిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సుతారీలు, కార్మికులు జగిత్యాల ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సులో పూర్తిగా దగ్ధమైంది. 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ఉన్నారు. అయితే మంటలు చెలరేగ్గానే 10 మంది కిందకు దిగిపోయారు. 15 మంది గాయపడగా వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులు కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో కోరట్ల, జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు కండిషన్ సరిగా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్తో చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే మార్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. ఈ 13 మందికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. వారికి సంబంధించి వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ ని ఐడెంటిఫై చేస్తే పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో దగ్గర 35 మంది ఆ బస్సులో ఉన్నట్లు కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. మంటలు చెలరేగగానే 10 మంది కిందకి దిగిపోయారు. 15 మంది గాయపడగా అందులో 13 మంది మృతి చెందారు. మిగతా వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చెందారు. వాళ్ళంతా కూడా వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కొంతమంది ఆ ప్రమాదం జరిగిన తీవ్రతకి గాయాల పాలై బయటకు రాలేక అందులోనే సజీవంగా దహనమైపోయారు. ఇక మృతులకు సంబంధించి వివరాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా ఇటు ఎక్కువ మంది ఉన్నట్లు కూడా ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది.
కోరుట్ల జగత్యాల ప్రాంతానికి చెందినటువంటి నలుగురు ఉన్నట్లు కూడా ప్రాథమికంగా కొంత బయటికి సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాడీస్ ని బంధువులు ఐడెంటిఫై చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వెలుగులోకి వస్తాయి. ఒక పక్క ఈ బస్సు కండిషన్ మీద మొదటి నుంచి కూడా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఈ బస్సు కండిషన్ సరిగ్గా లేదంటూ అంతకంటే మన ప్రమాదానికంటే ముందే ఈ బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు డ్రైవర్ కూడా ఎర్రగొండపాలెం వద్ద గంట సేపు బస్సును నిలిపివేసి కాస్త దానికి సంబంధించినటువంటి ఏదైతే రిపేర్ చేసి తర్వాత దాన్ని తీసుకువచ్చినట్లు దాన్ని నడిపిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగిందంటూ కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా బస్ కండిషన్ లో లేకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అసలు బస్సుకి ఏమైంది, డ్రైవర్ కి సంబంధించి ఏంటనేది కూడా డ్రైవర్ దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ వెల్లడిస్తే పూర్తి స్థాయిలో సమాచారం అయితే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించి ఏదైతే మొత్తంగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ ఏంటి, వాళ్ళు ఎంతెంత పేమెంట్ ఇచ్చారు అనే దానికి సంబంధించి కూడా కొంత లిస్ట్ అయితే బయటకు వచ్చింది. వాళ్ళు ఏ ప్రాంతాలకు చెందిన వారు, అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తున్నారు అనేది కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే వాళ్ళ అడ్రస్ అయితే ప్రస్తుతం ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు. మొత్తంగా దానికి సంబంధించి అయితే ఆ సీట్ నెంబర్ల వారీగా 35 మంది వరకు బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ 35 మందిలో ఎవరు మృతి చెందారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనే దాని మీద మరి కాసేపట్లో సమాచారం మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఎవరెవరు బస్సులో ప్రయాణిస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా అధికారులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసి నెంబర్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎవరైనా సరే ఈ బస్సులో ప్రయాణించినటువంటి వారి తరపు బంధువులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ అందుబాటులోకి రాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని వెంటనే అధికారులకు ఇవ్వాలి. రెండోది, ఇక్కడ ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు కూడా కొంత గాయపడటంతో వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు కూడా వచ్చి చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ బస్ కండిషన్ కి సంబంధించి ప్రయాణికులు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాదాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దీని మీద సమగ్ర విచారణ చేసి సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటం, అక్కడున్నటువంటి స్థానికులు కూడా వేగంగా స్పందించడంతో ఈ మృతుల సంఖ్య కొంత తగ్గించగలిగారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ 13 మంది సజీవ దహనమైనట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మరికొంతమంది సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.